చూసుకున్నట్లయితే జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటారా? కొద్దిగా బాగుండాలనే కోరుకుంటున్నాం, అందరం బాగా చెయ్యాలి ఆయన. అందుకనే కదా ఓట్లు కూడా వేసింది మేము. ఆయన ప్రజలకి మేలు చేయాలనే కదా అందరికి ఓట్లు వేసింది. అది 5 సంవత్సరాల్లో గ్యారంటీగా అవుతుంది. పోలవరం సెట్ అవుద్ది, తర్వాత అమరావతి లైన్లోకి వస్తుంది అనుకుంటున్నాం. మేము మా మనసులో ఉన్నది చెప్తున్నాం. సో గ్రామ స్థాయి ప్రజలకి ఎంతవరకు దీనిపైన అవగాహన ఉందంటారు? గత ప్రభుత్వాలుగా చూసి ఉన్నారు కాబట్టి మళ్ళీ జన్మభూమి కమిటీలు హాజరయ్యే విధానం హ్యాష్ గా కొనసాగిద్ది అంటారు. గత ప్రభుత్వం లాగుంటే నాశనం అయిపోయినట్టే ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తున్నాంగా. అది ఇవాళ చంద్రబాబు నాయుడు రావడం వల్ల కొంత మేలు జరుగుద్ది అని ఆశిస్తున్నాం. అది దాని గురించే కదా అందరూ ప్రజలందరూ కూడా ఓట్లు వేసింది. అది ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. ఏం చేశాడు? ఏమీ చేయలే. అది నాశనం అయిపోయింది స్టేట్ మొత్తం. అది స్వామి. చూసుకున్నట్లయితే జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటారా? సో చంద్రబాబు నాయుడు గారిది ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఇది ఐడియా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ పబ్లిక్ ఏంటంటే ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ మెయిన్ అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్లో అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు కోవిడ్ అని చెప్పేసి తర్వాత కొన్ని డెంగ్యూ ఫీవర్స్ అని చెప్పేసి ఎన్ని వచ్చేస్తున్నాయి బాగా. తర్వాత అంటే ఏజ్ ఫ్యాక్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వచ్చేస్తున్నాయి బాగా. ఆరోగ్యశ్రీ డెవలప్ చేసి ఇంతకుముందు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ బాగా చేశారు. వైఎస్ఆర్ షెడ్డి ఇక్కడ స్టార్ట్ చేసింది ఆరోగ్యశ్రీ. ఇంతకుముందు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ బాగా చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఆరోగ్యశ్రీ ఇంకా డెవలప్ చేసి ఆరోగ్యశ్రీ మీద ఆ పథకం మీద ఎక్కువ డిసీజెస్కిను ఇది ఎక్కువగా అంటే ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా, పేద ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తే బాగుంటుంది. మెడికల్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా బాగా కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయింది బాగా. పూర్ పీపుల్ మిడిల్ క్లాస్కి ఏంటంటే వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అందుబాటులో లేదు ఉండట్లా. 24/7 విజన్లో ఎడ్యుకేషన్ ప్లస్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వరకు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. తర్వాత అంటే మహిళా రక్షణ ఈ మధ్య చూశారు కదా, కలకట్టాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్కి రక్షణ లేకుండా డాక్టర్కి కూడా రేప్ చేసి చంపేయడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా లేడీస్కి భరోసా కలగట్లేదు ఏ గవర్నమెంట్ ఇచ్చినాయి కానీ. లేడీస్కి రక్షణ ప్లస్ డాక్టర్స్కి రక్షణ. డాక్టర్స్ మేమంతా మన సండే మెడికల్ అసోసియేషన్ తరఫున మేము స్ట్రైక్స్ యాజిటేషన్ చేసాము. ఎంత చేసినా కానీ గవర్నమెంట్ కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మహిళా రక్షణ కూడా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే. మెడికల్ అండ్ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ మహిళా రక్షణ, ఎస్పెషల్లీ డాక్టర్స్కి ఏంటంటే వాళ్ళు 24 hours నిద్రాహారం నిద్ర లేకుండా సర్వీస్ చేస్తుంటారు. పక్కన డాక్టర్ రక్షణ లేకుండా రేపు చంపడానికి చాలా ఘోరం అన్నమాట. ఇండియా మొత్తం దిగ్భ్రాంతి గురయ్యారు. ఈ 3 విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనుకోండి కొత్త గవర్నమెంట్. ఉన్నట్లయితే జన్మభూమి కమిటీలు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఉమ్మడి కూటమి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది? గత హయాంలో మీరు చూస్తున్నారు కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, దాంట్లో సమస్య లేదు. ఏదైనా ఆయన సక్సెస్గా చేయగలడు. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా పరిగెత్తించగలడు, నెంబర్ 1గా చూపించగలడు రాష్ట్రాన్ని. దాంట్లో క్వశ్చనే లేదు, ఆయన గురించి ఇంకా మాట్లాడే అవకాశమే లేదు. అదే విధి విధానాలు కొనసాగచ్చు, లేకపోతే కొత్తగా పెట్టచ్చు. ఏది ఏమైనా సరే దాన్ని ఏదైనా సక్సెస్ఫుల్ చేయగల దమ్ము సత్తా కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దట్ ఈజ్ CBN ఆఫ్ చంద్రబాబు నాయుడు. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు రెండో ఫేజ్ ఏదైతే ఉందో ఉమ్మడి కూటమి వచ్చాక ఈయన హయాంలోకి రావడం జరిగింది సార్, మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. అది మామూలుగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అంతా బాగానే ఉంటుందండి. పార్టీలకు అతీతంగా అందరూ ఒకటిగా సమానంగా చేస్తే చాలా బాగుంటుంది సార్. సమస్యల పరిష్కారంలో అది అత్యంత త్వరితగతిన పూర్తవుతాయి అంటారు. అది మామూలుగా అక్కడ లోకల్ వాళ్ళు జాగ్రత్తగా చూసి ఇంటింటికి తిరిగి అర్జీలు సేకరించి త్వరితగతిన పూర్తి చేస్తే బాగానే ఉంటుంది సార్. ఈ విజన్ బాగానే ఉంటుంది సార్. కాకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు అది సార్, పార్టీలకు అతీతంగా. అయితే జన్మభూమి కమిటీలు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఉమ్మడి కూటమి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది? గత హయాంలో మీరు చూస్తున్నారు కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయా? అందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది. ఓకే, చెప్పండి సార్ కొంచెం. ఉపయోగకరంగా ఉంటుంది, భవిష్యత్ తరాల వాళ్ళకి పనికి వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాలు పోయింది, అప్పుడు వచ్చేస్తుంది. బాగానే వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే 20 కంపెనీలు కూడా రాబోతున్నాయి. దాన్ని బట్టి ఈ 20 కంపెనీలు బట్టి మిగతా కంపెనీలు కూడా వచ్చేస్తాయి. పిల్లలందరికీ భవిష్యత్తులో ఉద్యోగాలు అన్నీ బాగానే ఉంటాయి. అప్పటికి చాలా మారిపోతుంది టెక్నాలజీ కానీ ఏది కానీ, అంతా మారిపోతారు, మనుషులు మారిపోతారు. ఒక పక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకురాబోతున్నారు. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్.
సో ఎలా ఉండబోతున్నాయి విధి విధానాలు? గత హయాంలో చూస్తున్నారు కాబట్టి అదే విధి విధానాలు కొనసాగుతాయి అంటారు. నీరు భూమి ఇవన్నీ బాగానే మంచి ప్రోగ్రాంలే బాగానే ఉంటాయి. ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా చేస్తాం. అదే విధానం కొనసాగితే ఇంకా మంచి కార్యక్రమాలు కూడా దొరుకుతాయి. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మభూమి కమిటీ అనుకుంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి ఈ విధి విధానాలు? సేమ్ యాస్టీస్ గా కంటిన్యూ అవుతాయి? అవునురా, ఇది వరకు అప్పుడు తెలుగుదేశం హయాంలోనే పెట్టారు జన్మభూమి కమిటీలో. ఆ కమిటీలో ఎవరైతే వెళ్ళారో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళే వెళ్ళగలిగారు, కానీ వేరే వాళ్ళ సామాన్యుడు వెళ్ళలేకపోయాడు. ఓకే. అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ స్వార్థాలు చేసుకోవడం తప్ప ఏం లేదు. సామాన్య ప్రజలు ఒరిగేది ఏం లేదు. వాళ్ళు ఒకటి పెడతారు, వాళ్ళు వీళ్ళు తీస్తారు, వీళ్ళు పెట్టేది వాళ్ళు తీస్తారు. అంటే గ్రామ స్థాయిలో అర్జీల సేకరణ అర్జీలో ఏ అర్జీలు తీశారు? ఏం కావలేదు. ఆ పార్టీలో తిరిగిన వాళ్ళే వీళ్ళే తీసిపోయి వాళ్ళ పార్టీలో వాళ్ళే పక్కన పెడతారు, వీళ్ళు చెత్త కుప్పలు వేస్తారు. అది. సో ఎలా ఉండబోతున్నాయి సార్ విధి విధానాలు? ఏం విధి విధానాలు ఏం లేదండి. ఎవరు వచ్చినా వాళ్ళు ఆస్తులు సంపాదించడం, వాళ్ళ కేసు మాఫీ చేసుకోవడం తప్ప ఎవరు వచ్చినా. జన్మభూమి కమిటీలు ఫేజ్ 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ లైన్ లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది ఏంటి ఆ విధి విధానాలు? మీరు ఇంతకుముందు చూస్తున్నారా? చూసాం సార్. ఓకే సార్, ఇప్పుడు రచ్చబండ రేపు టైంలో ఉండాలండి. ఇది ఏంటంటే ప్రతి సమస్య ఉంటుంది. ప్రతి వారానికి ఒకటి ఉందనుకోండి, ప్రతి డివిజన్కి ఒక సమస్య ఉంటుంది. వారానికి ఒక రోజు అనుకోండి, సమస్యలు తీసుకోవడం ఏర్పాటు చేయాలండి. చేతను దాని గొప్పతనం అనేది ప్రజల పరిపాలన మన గురించి ఎలా ఉందని తెలిసిద్దండి. మీరు అక్కడ ఉంటారు, మేము అక్కడ ఉంటాం, మా గురించి మీకు తెలియదు. దీని ద్వారా మేము తెలియజేసేది ఏంటనగా ప్రతి కుటుంబ సమస్యలు తెలుస్తూ ఉంటాయి. వారం పెట్టారనుకోండి, వారానికి ఒక రోజు 1 గంట 10 to 12, 2 to 4 పెట్టారనుకోండి, 4 గంటల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాం. దాని మీద డెవలప్మెంట్ అనేది అవుతుందో మాకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా బాగుండాలి కోరుకోండి. ఏది వచ్చినా సమస్యగా మేము ఉన్నాం, ధైర్యం మాకిస్తే మేము ఉన్నాం, మేము ముందుకు వస్తాం. కొద్దిగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చాక జన్మభూమి కమిటీలు మళ్ళీ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? గతంలో కూడా చూసి ఉన్నాం, ఇది ఈసారి ఫేజ్ 2 అంటున్నారు. ఎలా సార్? ఏమో గతంలో బాగా చేస్తే పర్లేదు. ఓకే. గతంలో బాగా చేశారు, ఇంటికి గుంటలని అవన్నీ. ప్రజెంట్ అయితే బాగానే ఉంటుంది. ఇంట్లో చేస్తే మంచిదే. మరి సిబ్బంది ఉంటే కనుక బాగానే ఉంటుంది. సిబ్బందిని నియమించాలి కదా, సిబ్బంది ఉంటే బాగానే ఉంటుంది. లేకపోతే అక్కడ సమస్య అక్కడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి హయాం వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. విధి విధానాలు ఎలా ఉండబోతుంది సార్? ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ న్యాయమే జరుగుద్ది. వీళ్ళంత వరకు 100% న్యాయమే జరుగుద్ది. దాని వల్ల లోటే లేదు. అన్ని అనుకూలంగా జరుగుతాయి. ప్రజలకు అనుకున్నట్టు దేనికి లోటు లేకుండా ఉంటుంది, దేనికి అనుమానం లేకుండా వచ్చిన అవసరం లేదు. సో జన్మభూమి కమిటీలో ఏదైతే సమస్యలు ఉంటాయో పారదర్శకంగా చేస్తారంట? చేస్తారు. ఓకే, అన్ని చేస్తారు. కావాల్సిన అన్ని చేస్తారు. ప్రజలకు ఏ లోటు లేకుండా, ఏ అనుమానం లేకుండా రాజధాని కూడా శుభ్రంగా పూర్తయ్యేంత వరకు, ఈ హయాంలో పూర్తయ్యేంత వరకు పూర్తి చేసి వెళ్ళిపోతారు. చేస్తారు కూడా. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి రాజధాని పూర్తిగా చేసి ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తారు. సో గ్రామ స్థాయిలో నిర్వహించే ఈ కమిటీల పైన జనం హర్షణీయంగా ఉంటారంటారు. సంతోషంగానే ఉంటారు. గ్రామ స్థాయిలో కూడా చేస్తుంటారు కాబట్టి ఇంతకుముందు గ్రామ స్థాయి లోక డబ్బులన్నీ వాళ్ళ సైడ్ మల్పించుకున్నారు. వాళ్ళకి రూపాయి లేదు. ఇప్పుడు వాళ్ళకి రూపాయి వచ్చే అవకాశంగా వాళ్ళకి పంచాయతీలోకి కూడా రూపాయి చేశారు కాబట్టి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.